హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు జతిన్ టీవీ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన స్పెషల్ డిష్ ఏంటంటే ఎండాకాలంలో చేసుకుని సంవత్సరం అంతా నిలవ ఉండే మన తెలుగు వాళ్ళకి ఎంతో ప్రీతికరమైన వడియాలు, అందులోనూ సగ్గుబియ్యం వడియాలు. ఇవి ఎలా చేయాలి, తెల్లగా పువ్వులాగా రావాలంటే ఎలా చేసుకుంటే వస్తాయి అనేది అన్నీ డీటెయిల్గా చెప్తాను. మీరు కానీ మొదటిసారి చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనం సగ్గుబియ్యంని పెద్ద సగ్గుబియ్యమే తీసుకోవాలి. ఇవి మీరు కనుక రేపు చేసుకుంటున్నారు అంటే ముందు రోజు నైటే వాటిని నానబెట్టుకోవాలి. నానబెట్టుకునేటప్పుడు మీరు ఒక గ్లాస్ సగ్గుబియ్యం వేశారు అంటే దానిలో ఒక 2 లేదా 3 గ్లాసులు వేసుకొని నానబెట్టుకోండి. చూడండి తెల్లవారేటప్పటికి ఎట్లా అయితే నానిపోయినాయో. తర్వాత దీనిలో మనం ఒక గ్లాస్ వేసాము అంటే మనకి 7 గ్లాసుల వరకు నీళ్లు పడతాయి. ఆ 7 గ్లాసుల వరకు పట్టిన నీళ్ళను పోసేసి వాటిని మరిగించుకోవాలి. ముందు అవి మరిగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఏవైతే ఉన్నాయో వాటిని వేసేస్తున్నాము. చూడండి చక్కగా ఇవి మనకు ముందే నానిపోయినాయి కాబట్టి ఉడకటానికి కూడా పెద్ద సమయం పట్టదు, తొందరగా ఉడికిపోతాయి. చూడండి వేసిన తర్వాత వీటిని కలుపుకుంటూ ఉండాలి. కలుపుకుంటూ ఉంటే అవి తొందరగా ఉడుకుతాయి. ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత ఇలా ఉన్నాయండి. ఇప్పుడు దీనిలోకి రుచి కోసం ఉప్పు వేసుకుంటున్నాను. తర్వాత ఇది కల్లుప్పు అయినా వేసుకోవచ్చు, నార్మల్ ఉప్పు అయినా వేసుకోవచ్చు. చూసారా మరుగుతున్నాయి. ఇది 50% ఉడికిపోతే కనుక ఇలా ఉంటాయి. మనకి ఎలా ఉడకాలి అంటే దానిలో ఉన్న వైట్ కలర్ కనిపిస్తుంది కదా, ఆ వైట్ కలర్ అనేది కనిపించకూడదు. టేస్ట్ కోసం అయితే నువ్వులు వేస్తున్నాను, ఇది ఆప్షనల్ అండి. ఇప్పుడు మనం మసాలా రెడీ చేసుకుందాము. దీనికోసం అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర ఈ మూడింటిని మిక్సీ చేసేసి పక్కన పెట్టేసుకున్నాము అంటే మనకి ఇంకా దించే ముందు అంటే కరెక్ట్గా ఇంకొక 5% ఉడికితే సరిపోతుంది అన్నప్పుడు మనం ఈ మసాలాని దానిలో వేసేసి కలిపేసుకుంటాము. ఇంకా మొత్తం ఉడికిపోయింది అన్నప్పుడే దీన్ని మసాలాని వేసి కలుపుకోవాలి. ముందే మనం వేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ముందే వేస్తే కొంచెం ఓవర్ కుక్ అయిపోయినా సరే అదంతా టేస్ట్ బాగోదు. ఇలా అయితే ఫ్లేవరు బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా మొత్తం అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని చల్లారి పెట్టుకోవాలి. చల్లారిపోయిందండి నా దగ్గర. ఒక గంట సేపు చల్లారిన తర్వాత ఇది చిక్కబడిపోయింది. చూసారు కదా, నేను ఇప్పుడు దీన్ని వడియాలు వేయడానికి ఇలా గిన్నెలో వేసుకుంటున్నాను. మనకి ఈ మాత్రం చిక్కగా ఉంటేనే ఆయిల్ పీల్చుకోకుండా ఉంటుంది. పల్చగా ఉంది అంటే మాత్రం ఆయిల్ పీల్చేసుకుంటుంది. సో మీరు ఖచ్చితంగా కరెక్ట్ కొలతలతోనే చేసుకోండి. ఆయిల్ పీల్చుకున్నాయి అంటే టేస్ట్ అంత బాగున్నట్టు అనిపించవు. ఒక చిన్న స్పూన్ తీసుకొని ఆ స్పూన్కి ఎంతైతే వస్తాయో అంతే వెడల్పుగా పెట్టి ఉంటే సరిపోతుంది. మనం ఏదైనా పెద్దది గరిటె లాంటిదో అట్లా ఏదైనా తీసుకున్నాము అంటే మనకు వడియం వేయటానికి ఒక్కోసారి ఎక్కువ పడిపోతుంది, ఒక్కోసారి తక్కువ పడిపోతుంది. అట్లా మనకు వేయటానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో ఒక స్పూన్ తీసుకున్నామంటే ఒక స్పూన్ ఒకసారి వేసేసామంటే మనకి ఈజీగా ఉంటుంది. సో మీరైతే చూసి మీకు ఎలా అయితే ఇష్టమో అలానే వేసుకోండి. చూడండి చాలా సింపుల్గా పడిపోతుంది కదా. సగ్గుబియ్యం వడియాలనేది ఉడకటానికే ఒక హాఫ్ అన్ అవర్ అన్న టైం పడుతుందేమో, కానీ ఉడికిన తర్వాత దాన్ని వేయటానికి కరెక్ట్గా 10 నిమిషాలన్నా అయిపోతుంది. నేను మాత్రం దీన్ని కవర్ మీద వేస్తున్నాను. మీరు క్లాత్ మీద అయినా వేసుకోవచ్చు. కవర్ నా దగ్గర మందం కవర్లు వడియాల కోసమే తీసుకున్నవి ఉన్నాయి. సో నేను కవర్ మీదే వేస్తున్నాను. మీరు క్లాత్ మీద కనుక వేసేలాగైతే ఒకసారి దాన్ని వాష్ చేసుకోండి. కవర్ అయినా సరే దీన్ని క్లీన్ చేసి పెట్టాను. సో క్లాత్ అయినా సరే మీరు ఒకసారి దాన్ని వాష్ చేసుకొని దాన్ని ఆరబెట్టుకొని అప్పుడు వేసుకోండి. అప్పుడు దానికి ఉన్న డస్ట్ కూడా దీనికి ఏం అంటకుండా ఉంటుంది. చూసారా, మా ఇంట్లో వాళ్ళందరం కలిసి ఇలా ఎండాకాలంలో ఇలా వడియాలు, పచ్చళ్ళు ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉంటామండి. మీకు కూడా దీని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి మేము ఏం చేస్తున్నాం అనేది రెగ్యులర్గా చూపిస్తాం కంటెంట్లో. చూసారా వడియాలు అనేది ఎంత బాగా ఎండిపోయినాయో. కవర్ మీద నుంచి ఆటోమేటిక్గా ఊడిపోయి వచ్చేస్తాయండి బాగా ఎండిపోయినాయి అంటే. అంత ఈజీగా ఎండిపోతాయి. జస్ట్ ఒక రోజు మొత్తం ఎండిన తర్వాత దాన్ని కవర్ మీద నుంచి తీసేసి ఇంకొక రోజు మనం ఏదన్నా బేషన్లో కానీ ఏదైనా పెద్ద గిన్నెలో కానీ పెట్టేసుకొని ఇంకొక రోజు ఎండలో ఎండబెట్టామంటే చాలు, అంతకన్నా ఎక్కువైతే అక్కర్లేదు. చూసారా ఎంత బాగా ఎండిపోయినాయో. ఇవి చూడటానికి కూడా ట్రాన్స్పరెంట్గా ఉండాలి. అప్పుడే మనం తిన్నా కూడా మన పంట కింద పడకుండా చాలా టేస్ట్గా ఉంటాయి. చూసారా ఎంత ట్రాన్స్పరెంట్గా ఉందో. దీనిలో కనీసం సగ్గుబియ్యం ఉంది అన్న విషయం కూడా తెలియనంత ట్రాన్స్పరెంట్గా ఉంది. ఇది పర్ఫెక్ట్గా వచ్చినట్టు. సో దీన్ని ఎలా వేయించుకోవాలి ఏంటో కూడా చూపిస్తాను.
మీరైతే తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది నాకు ఒక కామెంట్ పెట్టండి. చూడండి, ఆయిల్ వేసుకొని దీన్ని డీప్ ఫ్రై కోసం ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో వడియాలు అయితే వేసేస్తున్నాను. చూసారా, ఆయిల్ బాగా వేడైన తర్వాత వేసాము అంటే ఒక్క సెకండ్లో ఎంత పువ్వులాగా చక్కగా తెల్లగా వేగిపోయి వచ్చేసినాయో. దీనిలో ఆయిల్ కూడా అస్సలు పీల్చుకోదండి. అదే మనం బాగా చిక్కగా వేయటం వల్ల ఉండే బెనిఫిట్. చూడండి, ఎంతో బాగున్నాయి కదా చూడటానికి. వీటిని ఈజీగా వేయించుకోవచ్చు. ఒక 4 అయినా వేయవచ్చు, లేకపోతే ఒక 5, 6 అన్నా వేసుకోవచ్చు. మనం ఇష్టం వచ్చినన్ని వేయించుకోవచ్చు. కానీ వీటిలో ఎప్పుడు కూడా దీన్ని ఓపెన్గా పెట్టకూడదు. వేయించుకున్న తర్వాత మీరు ఒకవేళ కొంచెం ఎక్కువ వేయించుకున్నారంటే ఏదైనా ఒక బాక్స్లో పెట్టి మూత పెట్టేసేయండి. మూత పెట్టేశారంటే ఎన్ని రోజులైనా సరే అలానే ఉంటాయి. రుచి కూడా ఏమీ మారదు, క్రిస్పీగా ఉంటాయి, పాడవవు, చాలా బాగుంటాయి. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ పెట్టి నాకు మీ రిజల్ట్ అనేది నాకు కొంచెం తెలియపరిస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. మా ఛానల్ని కనుక మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి కంటెంట్తో మీ ముందుకైతే కంపల్సరీగా వస్తాము. చూస్తున్నారు కదా ఎంత బాగా అయిపోయినాయో, వేగిపోతున్నాయో. చాలా సింపుల్గా వేగుతాయి, చాలా బాగుంటాయి. నేను మీకు ఆయిల్ పీల్చదు అని చెప్తున్నాను కదా, అది కూడా చూపిస్తాను. చూడండి, ఒక్క వడియం సైజుకి ఎంత పెద్దదైందో. మనం పప్పు లేకపోతే సాంబారు లేకపోతే పప్పుచారు ఇట్లా ఏది చేసుకున్నా సరే ఇది ది బెస్ట్ సైడ్ డిష్ అవుతుంది. నోట్లో కూడా వెన్నపూసలాగా కరిగిపోతున్నట్టు అనిపిస్తుంది. చూడండి, మీరు అబ్జర్వ్ చేశారంటే ఆయిల్ అసలు ఏమీ పీల్చుకోకుండా చాలా బాగున్నాయి. చూసారా? ఇంతేనండి, తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని మంచి సింపుల్ ఈజీ రెసిపీస్ కోసం జతిన్ టీవీ